దంతుని గారు ఇప్పుడు మనకి మన పితృదేవతలకి కొంతమంది వాళ్ళు చనిపోయిన తిథి ప్రకారం నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది తిథి తెలియనప్పుడు అమావాస్యకి పెట్టేస్తూ ఉంటారు. సో ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటారు? అమావాస్య చాలా పవర్ఫుల్ తిథి అమ్మ. మనకి చూడండి, అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి. అవును. మళ్ళీ పౌర్ణమి నుండి అమావాస్య వరకు మళ్ళీ 15 తిథులు ఉంటాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉండే తిథుల్లో పెరగటం ఉంటుంది. ఓకే. పౌర్ణమి నుండి అమావాస్యకు వచ్చే తిథుల్లో చంద్రుడు తరగటం ఉంటుంది. అయితే చంద్రుడు బలంగా ఉంటాయి. అంటే పౌర్ణమికి అటు 7 రోజులు, ఇటు 7 రోజులు, 15 రోజులు, ఇవి చాలా పవర్ఫుల్గా చెప్పుకుంటాం. అంటే ఒక పర్పస్కి. మళ్ళీ అమావాస్యకి దగ్గరగా ఉన్న అటు 7 రోజులు, ఇటు రోజులు కొన్ని రకాల పూజలకు అవి పవర్ఫుల్గా ఉంటాయి. ఈ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు ఎక్కువగా పూజిస్తారంటే, పూజించాలి అంటే, మనకి ఈ ఈ తిథులు ఏవైతే ఉన్నాయో ప్రతి తిథి రిలేటెడ్ టు ఒక డైటీ. ఓకే. ప్రతి తిథి ఒక దేవుడికి రిలేటెడ్గా ఉంటుంది. అట్లా అంటే దేవగణాలు అనేకం, ఎన్నో దేవగణాలు ఉంటాయి. దేవుడు అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, కింపురుషులు, కిన్నెరలు, గంధర్వులు, యక్షులు, ఇట్లా అనేక గణాలు ఉంటాయి అన్నమాట. అందులో పితృదేవతల గణం ఒకటి ఉంటుంది. ఆ పితృదేవతల గణానికి రిలేటెడ్ అమావాస్య తిథి. అందుకే మనకి తిథులు తెలిసినా తెలియకపోయినా ఏమైనా సరే కొన్ని దోషాలు ఉన్నప్పుడు పితృదేవతలను సంతృప్తి పరుచుకోవటానికి ఉన్న తిథి అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున పితృదేవతలని మనం తలుచుకొని వాళ్ళ ప్రీత్యర్థం మనం చేసే పని ఏదైనా సరే వాళ్ళు సంతోషించినప్పుడు వాళ్ళ అనుగ్రహం మనకు వస్తుంది. కాబట్టి మనకి ఎన్నో సమస్యలు, జటిల సమస్యలు కూడా పటాపంచలా అయిపోతాయి. ఈ రహస్యం తెలిస్తే ఎంతోమంది ఎన్నో విధాలుగా లాభం పొందొచ్చు. కానీ చేయాలి, చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పితృదేవతలకి అమావాస్యకి ఉన్న రిలేషన్. ధన్యవాదాలండి.